నీలో భావం కాలాన్ని కదిపేనే. ఓకే, ఇప్పుడు చూడు ఎంత బాగుందో. గుడ్, పద. చూసారా, సీతారాములాగా వస్తున్నారు. ఇందాక మహాలక్ష్మి అన్నారు కదా నాన్న. ఆ మహాలక్ష్మి అవతారమే ఈ సీతాదేవిని గుర్తుంచుకోండి. సీతారాములు అడవులకు వెళ్లిపోయారు, ఆ విషయం కూడా మీరు గుర్తుంచుకోండి. రాజు ఎక్కడున్నా రాజే కాని అడవిలో ఉన్న ఇంద్రభవనంలో ఉన్నా నీలవేణి నాతో ఉంటే అది స్వర్గమే అనుకుంటా. అమ్మా, నువ్వెప్పుడు తారక్ని రెచ్చగొడితే ఇక్కడే తనకు పట్టాభిషేకం చేసేలా ఉన్నాడు. కొంచెం కూల్ అవ్వమ్మా. అందరం కలిసి సంతోషంగా జరుపుకోవాల్సిన పూజ సార్. ఇక్కడ కూడా పేచి ఎందుకు, ఫ్యాక్టరీకి బయలుదేరదాం. బయలుదేరదాం. నువ్వే కదా అక్కడికి వెళ్ళాక మిషన్ ఆన్ చేయాల్సింది. నిన్ను రిజెక్ట్ చేసినందుకు నువ్వు కోపంగా ఉండాలి కదా. ఇప్పుడేంటి అంత హ్యాపీగా ఉన్నావు? మిషన్ ఎవరు ఆన్ చేస్తే ఏంటి తారక్, మనకి మన ఫ్యాక్టరీ డెవలప్ అవ్వడం ఇంపార్టెంట్. మన కంపెనీ ఇంప్రూవ్మెంట్ చూస్తుంటే ఈ మాత్రం హ్యాపీనెస్ ఉండదా? కరెక్ట్. నీలాగే మీ అమ్మ కూడా సంతోషపడితే చూడ్డానికి బాగుంటుందమ్మా. మరి అమ్ముండగా మిషన్ నీలవేణితో ఆన్ చేయిస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా నాన్న. అమ్మా, ఇప్పుడు దాని గురించి చర్చెందుకు? 2 మిషన్లు తెచ్చాం. అత్తా కోడళ్ళు చెరో మిషన్ని ఆన్ చేస్తారు. అయ్యగారు, అత్త కోడళ్ళు అంటుంటే చాలా ఆనందంగా ఉంది, కానీ తారక్ సార్ మొహంలో ఆ సంతోషం కనిపించట్లేదు. తారక్, ఆలస్యం అవుతుంది, బయలుదేరదామా? పదండి డాడీ. భార్యకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్టే, నా భార్యకి సన్మానం జరిగితే నాకు సన్మానం జరిగినట్టే, నా భార్యకి గౌరవం దక్కితే నాకు గౌరవం దక్కినట్టే. ఒక మిషన్ ఆన్ చేస్తే ఆ గౌరవం నా భార్యకి దక్కుతుందనుకుంటే తారక్ అడ్డుపడి తన భార్య మిషన్ ఆన్ చేస్తుందని అందరినీ ఒప్పించాడు. నీలవేణి కోసం తారక్ అంత చేసినప్పుడు కాంచన కోసం నేనంత చేయాలి. అదిగో తారక్ సార్ వస్తున్నారు. ఇతనేనమ్మా మన కంపెనీ చైర్మన్. కొత్తగా జాయిన్ అయ్యాను కదా సార్, పైగా ఇప్పుడే చూశాను.
నిదానంగా అన్నీ తెలుసుకుంటాను. హార్ట్లీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి.